27 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయి దండకారణ్యంలో మావోయిస్ట్ కమాండర్గా ఎదిగిన పోలేపాక సునీల్ కోసం కుటుంబ సభ్యులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. గత నెల 6న లొంగిపోయాడంటూ వార్తలు వచ్చాయి. పోలీసు అధికారులు మీ కుమారుడు వస్తున్నాడని చెప్పినా కూడా ఇప్పటి వరకు తన జాడ తెలియకపోవడంతో కంటి మీద కునుకు లేకుండా తిరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం పోలేపాక సునీల్ ఉదంతి ఏరియా దళ కమాండర్గా పనిచేసిన సునీల్ తల్లి సులోచన మనతో ఉన్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మ, అసలు ఎప్పుడు వెళ్ళాడు మీ కొడుకు? చదువుకునేటప్పుడు వెళ్ళాడా? అసలు గుర్తుందా ఎప్పుడు వెళ్ళాడు? చదువుకుంటేప్పుడు చదువుకో అటు డబ్బాలకు పోయేది, చదువుకొని వచ్చేది అంతే. ఏది తెలియని రీతికి వెళ్ళిపోయింది. ఏ రాత్రి ఇగిలి వరకు పోయిండు. ఏది అంటే లేడు, దోస్తాను లెవెల్లో పోవచ్చు అని మేము అనుకున్నాం అంతే, ఇంకేమనుకోలేదు. ఎక్కడ చదువుకున్నాడు? అక్కడ అది ఎక్కడ విద్య హన్మకొండ చదువుకున్నాం. మీకేమన్నా చెప్పిండా పోయేటప్పుడు? చెప్పలేము, ఏం చెప్పలే సార్, ఏం చెప్పలే. చెప్పకనే ఇప్పుడు వస్తాడు ఏమో. ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ఆయనకు సునీల్కు? ఉండవచ్చు, 25 ఉండవచ్చు, 30 అంతే. ఏం చేసేది మీరు అప్పుడు? మీ ఆయన మీరు ఏం చేసేది? తొండాల పని చేసేది. ఎంతమంది పిల్లలు? 5 కొడుకులు. ఇప్పుడు సునీల్ ఎన్నో? ఆయన 4వ ఆయన. అందరూ చదివించారు? అందరూ చదువుకున్నారా? మామూలుగా చదువుకున్నారు. 3 10 వీళ్ళిద్దరు 12 చదివారు. నా పెద్ద కొడుకు సునీల్. ఎప్పుడు తెలిసింది మీకు ఆయన పోయిండని? మొన్ననే తెలిసింది, మొన్ననే అంటాను. ఆయన అడవిలోకి పోయిన విషయం ఎట్లా తెలుసు మీకు? మాకేం తెలుసు అడవిలో పోయిన విషయం. 2011 కావచ్చు, నాకు తెలియదు. ఎతికిర్రా ఆయన కోసం? ఎతికిర్రా పోయినాక? ఎతికిండు నా పెద్ద కొడుకు. ఎతికితే దొరకలే. ఏ ఊరు తిరిగినా దొరకలే. ఇప్పుడు మరి ఎవరు చెప్పి లొంగిపోయినని చెప్పిర్రా? ఎవరైనా వచ్చి పోలీసుల మీ దగ్గరకు వచ్చి? ఎవరు చెప్పలేదు. నా పెద్ద ఎట్లా మరి వస్తారని చూస్తున్నావు ఆయన కోసం? చూసి 1000 గంటలతో ఎదురు చూస్తాను సార్. ఉంటే వస్తే మా కొడుకు వస్తే మంచిగా చూసుకుని కలిసి ఉంటారా? కలిసి ఉంటాం. మీ భర్త ఎప్పుడు చనిపోయాడు? 4 సంవత్సరాలు అయిపోయింది. 5 అయిపోతుంది. మరి ఏం చెప్తావు పోలీసులకు? మీ కొడుకుని తీసుకురమ్మని చెప్తావా? ఏం చెప్తావు? తీసుకురావాలి, తీసుకురావాలి దేవా సార్. కళ్ళారా చూస్తా అనుకుంటాను. ఆ పానం కూడా మంచిగా ఉండలేదు. సలహా చెప్తున్నాను అంతే. సునీల్ సోదరు పెద్ద అన్న ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. అసలు ఏంది, అసలు ఎప్పుడు పోయిండు ఆయన సునీల్? మీకు విషయం తెలుసా పోతున్నా విషయం? అప్పుడు మాకు తెలియదండి ఆ విషయం, ఏం తెలియదు. పోయినాక 2-3 రోజులకు మా అమ్మ నాయన మరి ఎడో వేయండు కనబడతలేడు అది అంటే వారం రోజుల దాకా చూసినట్టు పోయినా కానీ కోపం మీద మరి ఏమైనా పోయిండా, పోతే తర్వాత వస్తాడు కావచ్చు అని చూసినాం సార్. ఇక రాలేదు. రాకపోతే వారం 10 రోజుల తర్వాత ఇక మాకు అది అయిపోయి ఇక నన్ను అందరూ కోపాడు, ఇంట్లో తిట్టుడు. మా అత్త వాళ్ళతో, మా మేనమామ వాళ్ళతో కూడా బాగా టార్చర్ పెట్టిండు నన్ను. పెడితే ఇక నేను ఎట్లయినా వీళ్ళు దొరకబట్టికి వచ్చి అప్పుడు నేను అడగాలి వీళ్ళందరినీ అని చెప్పి నేను బాగా ప్రయత్నంతో 1 లక్ష రూపాయల దాకా అప్పుడు 98లో ఖర్చు పెట్టుకొని తిరిగిన సార్. ఎక్కడంటే అక్కడ పలానా దగ్గర ఉన్నాడు, లేకపోతే అదేంటి చూపెట్టేది ఉంటాయి కదా అవిటి గాడి కూడా పోయినా. ఇంకేదో చేస్తే హోమం చేస్తే అత్తనంటే అది చేసి మొత్తం టోటల్గా నేను చేయని పని లేదు సార్. తిరిగినా కానీ దొరకలేదు. ఇక తర్వాత ఇక నాతో పైసలు లేవు, ఇక నా దగ్గర నేను అంత ఆగమైపోయినా. మా అప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండే మాది. వాడు పోయినాకనే 2-3 సంవత్సరాలకు విచ్చలవిడి అయిపోయింది. ఎవరి వాళ్ళు ఏర్పడ్డాం. అది పరిస్థితి సార్. ఎక్కడెక్కడ తిరిగిల్లు మీ సునీల్ కోసం? నేను విజయవాడ, ఖమ్మం, తర్వాత గుంటూరు, ఇటు హైదరాబాద్కి అయితే డే బై డే పోయేది సార్. పలానా దగ్గర ఉన్నాడు, పలానా ఏరియాలో చూసినామంటే పోయేది. ఇంకోటి మంచిర్యాల, బెల్లంపల్లి, ఇక ఇటంటే పోలేను, ఇటు సైడ్ పోలే కానీ అవన్నీ తిరిగిన సార్. అంటే ఎట్లా మీకు తెలుసా? అసలు అడవిలోకి పోయింది అనే విషయం తెలిసిందా మీకు? తెలియదు అసలు, ఆ విషయమే తెలియదు. ఎక్కడో పోయిండు సరే
కోపం మీద వేడు కావచ్చు, దేనివల్ల వేడు అని చెప్పి మాకు తెలియక ఏం చేసినామంటే తిరుగుడు మొదలు పెట్టినాం. దొరకబట్టుకు రావాలి, వీళ్ళతో నాకు ఇబ్బంది అవుతుంది, టార్చర్ అవుతుంది అని చెప్పి తిరిగిన. ఎక్కడ దొరకలేదు సార్. తిరిగి తిరిగి లాస్ట్ వచ్చింది 2010లో 11లో పోలీసు వాళ్ళు మీ వాడు ఇట్లా పలాని ఏరియాలో ఉన్నాడు, పలాని ఏంది దండకారణ్యంలో ఉన్నాడు అని చెప్పి చెప్తే, ఏమో సార్ మరి మాకైతే తెలియదు ఇట్లా సంగతి అని చెప్తే వాళ్ళు వచ్చి చూసుకుంటూ పోడు. మాకు ఈ మన హెడ్ క్వార్టర్ నుంచి బియ్యం నిత్యావసర సరుకులు కూడా ఇచ్చిండ్రు సార్. నూనె, బియ్యం, బట్టలు కూడా పెట్టిండు మా నాయన ఉన్నప్పుడు. అప్పుడు 5 ఏళ్ళు కాకముందు ఇచ్చిండు, కానీ 5 ఏళ్ళ తర్వాత నుంచి ఏం లేదు మాకు. అసలు ఇక లేడు, ఏం లేదు కావచ్చు, వాడు చనిపోయిండు అనుకున్నాం సార్. అనుకొని ఇక సపరేట్గా కూకున్నాం. ఆయనకు మొన్న పేపర్లో చూసినాక సరిగా ఉన్నాడు కదా. మళ్ళీ అందులో 2 పోలీసు వాళ్ళు కూడా వచ్చిండు. ఒక హైదరాబాద్ నుంచి ఒక ఆయన వచ్చిండు, ఒకసారి వచ్చిండు. మన హెడ్ క్వార్టర్ నుంచి ఒకసారి వచ్చిండు. వచ్చి ఇట్లా సంగతి అంటే ఆయన లొంగిపోయిండు. 7 ఏమో లొంగిపోయిన పేపర్ పడితే వాళ్ళు కూడా ఏం చెప్పారంటే లొంగిపోయిండు మీ వాడు, ఆయన భార్య కూడా ఉన్నది, వాళ్ళు వస్తారు, మరి నువ్వు ఏం చేస్తావంటే ఏం చేస్తాం సార్, వస్తే మాకు సంతోషమే కదా, రాని వస్తే మాకు సంతోషమే సార్, మా అమ్మ కూడా బాగలేదు, నాయన చనిపోయిండు, పరిస్థితికి ఇది సార్ అని చెప్పిన. చెప్తే సార్ అని వాళ్ళు ఇంకో వారం రోజుల తర్వాత నీకు గుడ్ న్యూస్ వస్తుందని చెప్పుకుంటా పోయిండు సార్. అదే నమ్మినాం. చూసిన వారం అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, వస్తలేడని నిన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాం సార్ మేము. అది అసలు ఈ సునీల్ అడవిలో పోయక ముందుకు ఎవరైనా మీ చుట్టాలలో కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కానీ అడవిలో పోయిన మా వయసులో తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారా? ఎందుకు అసలు సునీల్ అసలు ఎందుకు పోయిందని భావిస్తున్నారు సార్? మాకైతే ఎవరు లేరు, ఉంటారు. మనకు తెలియదు అసలు ఎందుకు పోయాడు, ఎట్లా పోయాడు అనేది కూడా మాకు తెలియదు సార్. అది పరిస్థితి. లొంగిపోయింది అని చెప్పిన తర్వాత పోలీసులు కూడా వచ్చారు కదా మీ దగ్గరికి, ఏమన్నా తన కాంటాక్ట్ నెంబర్, ఫోన్ నెంబర్ ఏమైనా ఇచ్చిర్రా తనకు సంబంధించి? ఒక్క ఫోన్ నెంబర్ ఇచ్చిండు సార్, హైదరాబాద్ సార్ ఇచ్చిండు. అయితే అందులో ఇక్కడ జనస్వామి అంటూ నెంబర్ దొరుకుతాయి, మీ వంతోనే ఉన్నాడు, మీ ఈ తమ్మునికి బామ్మారిదో మామయ్య కూడా అవుతాడట, వాడిని అడ్రస్ కావాలంటే నాకైతే ఎవరు తెలియదు సార్, తెలియదు, మీ అమ్మని అడుగు అన్నాడు. మా అమ్మకు కూడా తెలియదు, నాకే తెలియదు, మా అమ్మకి ఎట్లా తెలుస్తుంది సార్ అని చెప్పి అంటే, సరే నువ్వు తెలుసుకో అమ్మని అంటే, సరే నేను తెలుసు, మా వాళ్ళు అడిగినట, అడిగితే నాకు తెలియదు అన్న చెప్పి. అది పరిస్థితి. ఏం కావాలి మీ అధికారులకు, ఏం చెప్తారు మరి? లొంగిపోయాడని చెప్పారు, తర్వాత ఇంటికి వస్తారని పోలీసులు చెప్పారు, ఇంకా రాలేదు కదా, ఏమైంది అనుకుంటారు అసలు? ఎట్లా అనుకుంటారు మీరు? ఏమైంది సార్, మా తమ్ముడు లొంగిపోయింది అన్నప్పుడు మాకు అప్పచెప్తే అయిపోతుంది, మా అమ్మ బాగలేదు కదా సార్, అది పరిస్థితి నాది. దానికోసమే సార్ మా తమ్ముడిని మాకు అప్పచెప్తే మేము ఏదో సాదుకుంటాం సార్. దాదాపు 27 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది కదా వెళ్ళి, సో వస్తే కలిసి ఉంటారా తనతో? వెళ్ళి కలిసే ఉంటాం సార్. వాని జాగ కూడా నా దగ్గరనే ఉన్నది, వాడిని వస్తే వాడిని కాదన్నది లేదు. వాడు ఎట్లయితే మేము అప్పుడు పంచుకుంటేప్పుడు కూడా నా దగ్గరనే అయితే ఉండని వెళ్ళి, వాడు వచ్చినాక సరే మేము తమ్ముడు నేను మాట్లాడుకుంటాం, ఏదన్నా ఉంటే నేను ఖర్చు పెట్టిన 1,00,000 రూపాయల దాకా ఖర్చు పెట్టిన, ఎవడు ఏమీ వేయలేదు, ఇబ్బంది వాడు ఏర్పడ్డారు, ఇల్లు కట్టుకున్నారు, అయిపోయింది. ఉన్నది నేను ఒక్కనే, నేనే ఇప్పుడు ఆగమైంది వీళ్ళందరూ ఇట్లా. వాడు మంచిగానే ఉన్నాడు, అటు పోయినాడు, వీళ్ళు మంచిగానే ఉన్నారు, మధ్యలో నేను ఒక్కనే ఆగమైంది. అది పరిస్థితి సార్. మరి ఎవరైనా అధికారులను కలిసే ప్రయత్నం చేసిర్రా? ఇంకా రాలేదు అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చిన పోలీసులు మళ్ళీ ఎవరికి గలలే మాకు అసలు ఆ విషయం, అసలు మాకు ఎటుపోవాలో కూడా తెలియలేదు సార్. తెలియకనే ఇక పేపర్లో ఒకళ్ళని కలిసి ఇట్లా సంగతి అన్న అంటే వచ్చిండ్రు. మొత్తానికి ఏం కావాలి, ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి మీరు ఏం లేదు సార్, మా తమ్ముడిని మాకు అప్పచెప్తే సరిపోతుంది సార్, మీకు దండాలు పెడతాం. అమ్మ ఏంది మీ చివరగా మరి ప్రభుత్వానికి ఏం చెప్తావు చెప్పు? మీ కొడుకు గురించి కావాలా తీసుకురమ్మంటున్నావు, ఏం చెప్తావు? తీసుకురావాలి నాన్న, తప్పకుండా తీసుకురావాలి సార్. నా కొడుకుని కళ్ళారా చూడాలని అనిపిస్తుంది నాకు, తప్పకుండా తీసుకురండి సార్. సో చూసాం కదా, ఆ తల్లి దాదాపు 3 దశాబ్దాల క్రితం తన కొడుకును అడవిలోకి వెళ్ళారు. అప్పటి నుంచి తన చూపుకు నోచుకోలేదు. తన అన్న సోదరుడు కూడా తన కోసమైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి. వస్తాడు గుడ్ న్యూస్ అని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు వారం దాటి 15 రోజులు దాటినా కూడా సునీల్ జాడ లేకపోవడంతో అసలు ఏం జరిగి ఉంటుందంటే ఒక ఆందోళన ఉంది. తాను వస్తే చూసి తనివి తీరా చివరి దశలో ఉన్నాను, చావు దశలో ఉన్నాను, తన కుమారుడు వస్తే సంతోషంగా స్వాగతిస్తానంటూ కూడా తల్లి ఎదురు చూస్తుంది. మొత్తానికి అసలు సునీల్ ఎక్కడున్నాడు, నిజంగా గరియాబంద్లో లొంగిపోయిన తర్వాత ఛత్తీస్గఢ్లోనే స్థిరపడ్డా లేకుంటే తెలంగాణకు వచ్చాన దానిపైన కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కుమారుని జాడ తెలపాలంటూ కూడా ఆ వృద్ధ తల్లి సులోచన చెప్తోంది. ఇక తన సోదరుడు కూడా తన తమ్ముని రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రభుత్వం తన ఆచూకీని కనుగొంటే తనను తీసుకొచ్చి ఇక్కడనే కలిసి ఉంటామంటూ కూడా
ఆ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు, బిగ్ టీవీ, వరంగల్. For more videos like this, subscribe Big TV channel.